హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఇక్కడ చూస్తున్నాం కదా, మనకి ఈ లో ప్రెజర్ సర్క్యులేషన్ అనేది మనకి తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా మారింది. సో దీన్ని కూడా ఖరారు చేయడం జరిగింది. మొంతా అనే తుఫాన్ అని చెప్పేసి, ఈ మొంతా తుఫాన్ అయితే ఎంటైర్ ఉత్తరాంధ్రకి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ ఇది ఎక్కడ ఉంది, ఇది ప్రజెంట్ మన సెంటర్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్లో ఉండడం జరిగింది. సో ఇంకా మనకి ఇది సెంటర్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్లో ప్రజెంట్ అయితే ఉండడం జరిగిందండి. సో ఇది మ్యాక్సిమం మనకి 1800 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. మొత్తం ఎంటైర్ దీని యొక్క డయామీటర్ వచ్చేసరికి 1800 కిలోమీటర్లు అండి. సో ఇదిగా మనకైతే వాయువ్య దిశలో సాగుతూ రేపు అంటే 27వ తారీఖు మధ్యాహ్నం కల్లా మనకైతే ఎంటైర్ కోస్తాంధ్ర మొత్తానికి ఎంటైర్ కోస్టలాంధ్ర మొత్తానికి రెయిన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫర్దర్గా మనకి 28వ తారీఖు పట్టణానికి మరియు కాకినాడకి మధ్యలో తుని దగ్గర అయితే క్రాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మరి ఇంకా మనకి ఇది ఇంటెన్సిఫై అయ్యి మనకి ఈ నెల 28 అంటే ఎల్లుండు మంగళవారము మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 లోపల ఇదైతే ఎంటైర్ కాకినాడ మరియు విశాఖపట్నం మధ్యన తుని దగ్గర ఇదైతే క్రాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ సమయంలో మనకి ఎంటైర్ కృష్ణా జిల్లాలోను అదే ఉభయ గోదావరి జిల్లాల్లో దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. అది ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో ఉంటుందో చూద్దాం. మనకి చూసుకుంటే మంగళవారం ఉదయం నుంచి మనకి మోస్తారు వర్షాలు అనేవి ఎంటైర్ ఉత్తరాంధ్ర, అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి, నెక్స్ట్ ఉత్తరాంధ్ర, అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి, నెక్స్ట్ కృష్ణా, నెక్స్ట్ మనకి నెల్లూరు, ఒంగోలు, ఇవన్నీ కూడా ఎంటైర్ కోస్టలాంధ్ర మొత్తం కూడా రేపు మధ్యాహ్నం నుంచి వర్షాలు స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఫర్దర్గా మనకి 28వ తారీఖు మధ్యాహ్నంకి వచ్చేసరికి మనకి ఎంటైర్ ఒంగోలు, నెల్లూరు, మాచర్ల, ఇవన్నీ కూడా మనకి మోస్తారు వర్షాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దర్శి, చీరాల, నరసరావుపేట, మచిలీపట్నం, విజయవాడ, ఏలూరు, ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో మనకి 28వ తారీఖు మధ్యాహ్నం మనకైతే సాయంత్రం నుంచి 5 నుంచి రాత్రి మిడ్ నైట్ వరకు మనకి దీని యొక్క ప్రభావం ఎక్కువ మొత్తంలో ఉండబోతుందండి. సో ఎంటైర్ మనకి మచిలీపట్నము, గుడివాడ, రేపల్లె, తెనాలి, గుంటూరు, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, రాజమహేంద్రవరం, మండపేట, అమలాపురం, ఇవన్నీ కూడా మనకి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. మనకి రేపు నైట్ నుంచి, అదేవిధంగా ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ బుధవారం మనకి ఉదయాన్నే మనకి అధిక మొత్తంలో వర్షాలు అనేవి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆ రోజు నైట్ వరకు అదేవిధంగా మనకి వర్షాలు అనేవి కొనసాగించే అవకాశం అయితే ఉండబోతుందండి. ఫర్దర్గా ఇది ఇంకా మనకి ఆ విధంగా తెలంగాణ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ క్రమంలో మనకి వర్షాలు అనేవి బుధవారం మార్నింగ్ కల్లా మనకి తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుందండి. సో మ్యాక్సిమం మనకైతే కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువ మొత్తంలో ఉండబోతుందని చెప్పేసి మనం అయితే చెప్పొచ్చు. అయితే ఈ ఉభయ గోదావరి అదేవిధంగా కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి మనకైతే గాలుల తీవ్రత కూడా మనకి ఎక్కువ మొత్తంలో ఉందండి. అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా దీని యొక్క ప్రభావం అనేది గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వర్షాలు అనేవి తక్కువగా ఉన్నాయండి. మోస్తారు వర్షాలు మాత్రమే ఉంటాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉత్తరాంధ్రకి లేవు. సో మోస్తారు వర్షాలు ఉంటాయి. సో ఎక్కువ మొత్తంలో గాలుల తీవ్రత అనేది గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం అయితే రేపు మధ్యాహ్నం నుంచి ఉండే అవకాశం అయితే ఎంటైర్ ఉత్తరాంధ్రలో ఉంది. రేపు ఉంటుంది. అదేవిధంగా ఎల్లుండి కూడా మధ్యాహ్నం వరకు అంటే మంగళవారం మధ్యాహ్నం వరకు ఎంటైర్ శ్రీకాకుళం నుంచి ఉత్తర మనకి నెల్లూరు వరకు ఎంటైర్ కోస్టలాంధ్రలో దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా గాలి ప్రభావం అనేది ఉంటుంది. వర్షానికి వచ్చేసరికి మోస్తారు వర్షాలు అనేవి అప్ టు కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు ఉంటాయి. కాకినాడ నుంచి మళ్ళీ ఒంగోలు వరకు మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. ఇక నెల్లూరు, కావలి, చీరాల, ఇవన్నీ కూడా మోస్తారు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక మన రాయలసీమ జిల్లాలో దీని యొక్క ప్రభావం అనేది రేపు తేలికపాటి వర్షాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. 28వ తారీఖున కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి. అంతకుమించి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే మన రాయలసీమ జిల్లాలో లేవని చెప్పేసి చూడొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే తిరుపతి, పొద్దుటూరు, అదేవిధంగా రాయచోటి, కడప, పులివెందుల, కదిరి, మదనపల్లి, అదేవిధంగా మనకి హిందూపూర్, కళ్యాణ్దుర్గ్, అదేవిధంగా అనంతపురం, గుంతకల్లు, బళ్ళారి, అదోని, నంద్యాల, కర్నూలు, ఆత్మకూరు, గిద్దలూరు, ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే రేపు నైట్ నుంచి, అదేవిధంగా ఎల్లుండు మంగళవారం ఉదయం ఉంటాయి. అంతకుమించి మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు లేవండి. సో ఎంటైర్ కోస్టలాంధ్రలో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఉభయ గోదావరి, అదేవిధంగా కృష్ణా డిస్ట్రిక్ట్స్ మాత్రమే. రిమైనింగ్ అంతా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. గాలుల తీవ్రత మాత్రం ఎంటైర్ కోస్టలాంధ్ర అంటే అవతల శ్రీకాకుళం, ఇచ్చాపురం నుంచి అవతల నెల్లూరు, సోళ్ళూరుపేట వరకు మనకి దీని యొక్క ప్రభావం ఉండబోతుందని చెప్పేసి మనం అయితే చూడొచ్చు. ఇక గాలుల తీవ్రత వచ్చేసరికి 28వ తారీఖున
మధ్యాహ్నం నుంచి మనకి ఎక్కువ మొత్తంలో గాలులు వీచే అవకాశం అయితే ఉండబోతుందండి. ఎంటైర్ కోస్టలాంధ్ర అంతా కూడా ఇతర శ్రీకాకుళంలోని ఇచ్చాపురం, టెక్కలి, సోంపేట, అదేవిధంగా పలాస, నెక్స్ట్ మనకి శ్రీకాకుళం, గజపతి నగరం, విజయనగరం, చిట్టివలస, విశాఖపట్నం, సబ్బవరం, చోడవరం, పాడేరు, అరకు వ్యాలీ, నర్సీపట్నం, తుని, పిఠాపురం, కాకినాడ ఇవన్నీ కూడా మనకి గాలి గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే ఉండబోతుంది. సో మోస్ట్ ఎఫెక్టెడ్ ఎక్కడంటే మనకి ఎంటైర్ విజయవాడ, ఏలూరు, మచిలీపట్నంలో మనకి దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. చిలకలూరుపేట ఇవన్నీ కూడా. సో ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో కొద్దిగా అలర్ట్గా ఉండండి. మ్యాక్సిమం ఇదైతే వస్తుందండి, 99% అయితే రావడం జరుగుతుంది. సో కొద్దిగా అలర్ట్గా ఉండండి. ఇక నెక్స్ట్ వీడియోలో ఉత్తరాంధ్రలో ఏ మేరకు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో, ఉభయ గోదావరి, అదేవిధంగా మన కృష్ణా డిస్ట్రిక్ట్లో ఏ విధంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సపరేట్గా డీటెయిల్గా మరొక వీడియోలో ఇద్దాం. సో ఎందుకంటే రైతు సోదరులు భయాందోళన చెందుతున్నారు, ఎక్కడ ఎక్కువ మొత్తంలో వర్షాలు పడతాయనే విషయాన్ని కరెక్ట్గా తెలుసుకోలేక వాళ్ళైతే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో వాళ్ళ కోసం డెఫినెట్గా మనమైతే నెక్స్ట్ వీడియోలో ప్రతి ఉత్తరాంధ్రకు ఒకటి, దక్షిణ కోస్తాకు ఒకటి, అదేవిధంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించి, అదేవిధంగా ప్రజెంట్ మోస్ట్ ఎఫెక్టెడ్ అయినటువంటి ఉభయ గోదావరి, అదేవిధంగా కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి ప్రత్యేక వీడియోలు మళ్ళీ చేద్దాం. సో ప్రజెంట్ అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ అండి ఇది. సో మ్యాక్సిమం ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రేపు మధ్యాహ్నం నుంచి ఎంటైర్ వాతావరణం మారే అవకాశం అయితే ఉంటుంది. అలర్ట్గా ఉండండి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి సైక్లోన్ అప్డేట్స్. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.